అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎన్నో కలలను సాకారం చేస్తూ అభివృద్ధి దిశగా సాగుతున్న ఆంధ్రుల రాజధాని. ఈ అమరావతికి సమీపంలో ఉన్న ఓ అద్భుతం గురించి మీకు తెలుసా? తరతరాల చరిత్రకు సాక్ష్యంగా, నాటి నిర్మాణానికి సజీవ సాక్ష్యంగా ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకొని శతాబ్దాలుగా ఆ అద్భుతం అలాగే నిలిచి ఉంది. ఆ అద్భుతమే కొండవీడు కోట. గుంటూరు సమీపంలో ఉన్న ఈ చారిత్రక కోట ప్రకృతి అందాలు, పురాతన శిల్పకళ, గొప్ప చరిత్రను ఒకే చోట కలగలిపిన అద్భుతం. పర్వతాల మధ్య ఒదిగిపోయిన ఈ కోట ఎన్నో శతాబ్దాలుగా మన చరిత్రకు జీవం పోస్తూ టీవీగా నిలిచి ఉంది. అమరావతి దగ్గర ఉన్న ఈ కోట మన తెలుగు నేల గర్వించదగిన ప్రాచీన సంపదల్లో ఇదొకటి. గుంటూరు నుంచి దాదాపు 30 కిలోమీటర్లు, అమరావతి నుంచి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 1700 అడుగుల ఎత్తులో ఉండడంతో పర్వతాల మధ్య అద్భుతంగా వెలుగుతూ ఉంటుంది ఈ కోట. ఈ కోట చుట్టూ పర్వతాలు, అడవులు ఉండడం చూసేందుకు ఓ ప్రకృతి అద్భుతాన్ని చూసినట్టు ఉంటుంది. ఈ కోటను 14వ శతాబ్దంలో రెడ్డి రాజవంశానికి చెందిన ప్రళయ వేమారెడ్డి నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. కొండవీడు కొన్ని దశాబ్దాల పాటు రెడ్డి రాజుల రాజధానిగా నిలిచింది. కృష్ణదేవరాయల పాలనలో కూడా ఈ కోటకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. ఈ కొండవీడి కోటలో బలమైన గోడలు, కొండలపైకి ఎక్కే మార్గాలు, గోపురాలు, గుహలు, చెరువులు వంటి ఎన్నో నిర్మాణాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఈ చారిత్రాత్మక అద్భుతాన్ని చూసేయండి.